ఓకే, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ వాక్యం మన వినికిడి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ప్రభా, నీవు ఇచ్చినటువంటి వాక్యము తండ్రి మా జీవితాల్లో ఆశీర్వకరంగా ఉన్నట్లుగా మాట్లాడము తండ్రి. మా జీవితాల్లో ప్రభా అయ్యా యేసయ్య ఎలాగా రిక్తుడిగా జన్మించి ఏ విధంగా సాధారణమైన వ్యక్తిగా నీ జ్ఞానములోను అయ్యా గొప్పగా ప్రభ స్తోత్రము తండ్రి. అయ్యా బాల్యం నుండి ఎలా ఎదిగిన విధానము తండ్రి ప్రభు, అలాంటి అనుగ్రహము నీ దయ మనుషుల దయలో మేము ప్రభు స్తోత్రము తండ్రి. అయ్యా ప్రతి ఒక్క చిన్న పిల్లలు ఎదిగే విధంగా నడిపించుటకు కృప చూపెట్టుము. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మేమందరం తండ్రి అయ్యా పుట్టిన ప్రతి బిడ్డ తండ్రి ఆధ్యాత్మికంగా ప్రభు చిన్న పిల్లోడు తండ్రి ఇలా క్రీస్తులో అలాగా జ్ఞానములోను ప్రభు స్తోత్రం వయసునందును ప్రభా నీ దయలో ఎదుగుటకు సహాయించే మనుషుల దయలో ఎదుగుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన వందనాలు. అందరిలో ఈ కార్యం జరుగుటకు సహాయం చేస్తామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మంచి కూర్చుందాము. ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. ఈ వాక్యము మన ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో సిబిసికి టైటిల్ థీమ్ వాక్యం ఇది. చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ విబిఎస్ కార్యక్రమం ఇది థీమ్ అన్నమాట. సో సేవా భారతి వాళ్ళు చేసినటువంటి ఈ కార్యమని నమ్ముచున్నాను. అయితే మనకు హైదరాబాద్లో దేవుడు మహాకృపను బట్టి గత వారంలో జరిగినాయి. దేవుని కృప ద్వారా ఎంతమందిని దేవుడు సిద్ధపరచుండి ఆ చిన్న వాళ్ళందరినీ సమకూర్చి నడిపించారు. సో ఆ కార్యక్రమంలో పాలు పొందిన బిడ్డలందరూ యవ్వన బిడ్డలందరూ దీవించబడుదురు గాక. ఆమేన్. అయితే కొన్ని విషయాలు మనము సందర్భం బట్టి నేర్చుకుందాము. యేసు ప్రభు ఈ లోకానికి రిక్తుడిగా వచ్చాడు, ఖాళీ వ్యక్తిగా. దైవత్వం అంతా తన దగ్గర ఒలిచి సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు. అందరము ఎలాగా మనం జన్మించామో అలాగే యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా జన్మించిన సాధారణమైన వ్యక్తిగానే జన్మించాడు. జన్మించిన తర్వాత వారి తల్లిదండ్రులు అనగా మరియా మరి తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ యొక్క కన్య గర్భములో జన్మించిన ఒక మరి మరియమ్మను చేసుకున్న యోసేపు తల్లిదండ్రులుగా అతడిని పెంచారు. పెంచినప్పుడు అతడు దేవుని జ్ఞానంలో పెంచబడ్డాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు మూలవాక్యం అదే కదా. యేసు ఏమన్నది? యేసు జ్ఞానమందును ఆ వయస్సునందును అని ఉన్నది. వయస్సు అందును జ్ఞానమందును. బాల్యము నుండి వీళ్ళు భక్తులు కనుక జ్ఞానము వాక్య జ్ఞానముతో పెంచారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్య జ్ఞానములో పెంచడములో ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడ్డాడు. మళ్ళీ ఈయన పెరుగుతున్న ప్రాంతం అంతా అలజడి ప్రాంతమే, చాలా గొడవలున్న ప్రాంతమే, చాలా మంచితనము ఏమాత్రం లేని ప్రాంతమే. ఆయన పెరిగిన ప్రాంతం ఏం ప్రాంతం అండి? గలిలియలో నజరేతు ఊరివాడు. నజరేతు పట్టణంలో పెరుగుతున్నాడు. చుట్టుపక్కలంతా మంచిది ఏదియో లేదు, అంతా దైవభక్తి లేని వారే. అందరూ దేవుని యందు భయము భక్తి లేనివారు. వారి మధ్యలో భక్తిగా పెంచబడుతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పెంచబడమే కాకుండా ఆ కాలంలో ఏటేటా పస్కా బలి దినమును ఆచరించేవారు. పస్కా పండుగను
ఆచరించుటకు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నజరేతు పట్టణం నుంచి, ఆ ఊరు నుండి యెరూషలేముకు ప్రయాణమైపోయేవారు. అలాగా ఏటేట పోయేవారు అన్నమాట. ఆ అలవాటు కూడా ఇదిగో బాలుడైన యేసు ప్రభువుకు అలవర్చబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన 12వ ఏట సమయంలో తల్లిదండ్రులతో మంచి చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలా చాలా మైళ్ళ దూరం అండి. ఎస్, బెతానియా యెరూషలేమే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అలాంటిది గలిలయ ప్రాంతం అంటే దాదాపుగా 50, అంటే ఇంకెక్కువనే ఉంటుంది అన్నమాట. ఆ ప్రాంతం నుంచి వెళ్ళి ప్రయాణమై వస్తున్నాడు తల్లిదండ్రులతో పాటు, ఆ ఊరి వాళ్ళతో పాటు. ఎవరు వస్తున్నారండి? యేసు ప్రభు వస్తున్నాడు. గలిలయ ప్రాంతంలో ఉన్నవారు, ఆ నజరేతులో ఉన్నవారు అలాగా. అయితే వీళ్ళు పండుగను ఆచరించుటకు వస్తే యేసు ప్రభు దేవుని జ్ఞానములు, దీని వాక్యములు ఎదుగుతూ ఈ పండుగను పాటించుటకు వస్తున్నాడు. హల్లెలూయా. పాటించి అందరూ ఆచారకంగా ట్రెడిషనల్గా భక్తి చేసి వెళ్ళిపోయారు. అందులో మరియమ్మ ఉన్ను యోసేపు కూడా ఉన్నారు. ఎక్కడో అక్కడ తిరుగు ప్రయాణములో వెళ్తున్న క్రమంలో 2-3 రోజులు ప్రయాణమై వెళ్తున్న సమయంలో వాళ్ళ గప్పుడు గమనించిన మన తల్లిదండ్రులు, మనతో వస్తున్నాడు అనుకున్నాను యేసు ప్రభు, కుమారుడైనటువంటి యేసు మనతో రావట్లేదే. ఎందుకంటే మనం అనుకున్నాం మన ఊరలతో వస్తున్నాడు, మన ప్రాంతవాసులతో వస్తున్నాడేమో, మన బంధువులతో వస్తున్నాడు, మన నెలవ అంటే మన దగ్గర బంధువులతో వస్తున్నాడేమో. ఎందుకంటే ఇంతమంది గొప్పగా మంది కదా, సమూహం కదా, జన సమూహం కదా, వారిలో ఎక్కడో ఒకడు ఉండొచ్చేమో. ఆ రోజులలో మైక్ అనౌన్స్ చేయటానికి మైక్ లేవు కదా, కనుక వాళ్ళు మందుల్లోనే వస్తాడు. ఎటు పోతాడు? నా కుమారుడు చాలా జ్ఞానవంతుడు, బుద్ధివంతుడు, మేము భక్తులు పెంచాము కనుక చక్కగా ఉత్తరవాది కలిగిన కుమారుడు, బుద్ధున్న కుమారుడు, జ్ఞానం కలిగిన కుమారుడు అని వాళ్ళు ఏం చేశారు? ఎక్కడో ఒకడు ఉండొచ్చు మనకు తెలిసిన వాళ్ళు. వెళ్తుంటే అతడే మనకు కనబడుతుందని చెప్పి వెళ్ళారు విశ్వాసంగా. కనబడతలేడు. వాళ్ళ ఊరికి గలిలయ ప్రాంతం చేరిన కొలది అంత మనుషులు పలస నవ్వుతారు కదా. అప్పుడు మావాడు మీతో ఉన్నాడా, మావతోడు ఉన్నాడా అంటే రావట్లేదు. అయ్యో మీ దగ్గర ఉన్నారేమో, ఊరి వాళ్ళ దగ్గర ఉన్నారేమో, బంధువుల దగ్గర ఉన్నారేమో, దగ్గర వాళ్ళు ఉన్నారేమో అని చెప్పి ఎంక్వైరీ చేసేటప్పుడు రాలేనప్పుడు, మళ్ళీ తిరుగు ప్రయాణం వస్తున్నప్పుడు యేసయ్య ఎక్కడో పోయింది తెలుసా అండి? శాస్త్రుల మధ్యలో కూర్చున్నాడు. ధర్మశాస్త్రం ఉపదేశించే వారి మధ్యలో, గురువుల మధ్యలో, బోధకుల మధ్యలో కూర్చొని వాళ్ళ బోధ నేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ బోధ నేర్చుకుంటున్నాడు. ఈ లోకములో దేవుని నమ్మిన బిడ్డలముగా ఎంతమంది యేసయ్యలాగా క్రీస్తు మాటలలో, అనగా దేవుని మాటల చేత యేసు ప్రభువును ఎలా పెంచబడ్డాడో అలా పెంచబడుతున్నామండి జ్ఞానములో. ఎస్, చర్చికి వచ్చినా కానీ, ఇదిగో VBS కార్యక్రమాలు అయినా కానీ వచ్చి ఆచారకంగా ట్రెడిషనల్గా వచ్చి వెళ్ళిపోతున్న క్రమంలో, సమూహంలో, ఈ లోకములో, మతములో ఉన్నట్టుగా జీవిస్తున్నారు తప్ప యేసయ్య లాగా దేవుని జ్ఞానములో పెంచడము, పెరగడం, ఎదగడము గొప్ప విషయం అండి. ఆయన పండుగ ఆచారములో లేడు. ఇప్పుడు పండుగను అది ఎందుకు జరగాలి, ఎందుకు జరిపించాలి అని తెలుసుకునే విధానములో ఇదిగో బాలుడైన యేసుప్రభు ఎవరి మధ్యలో ఉన్నాడండి? బోధకుల మధ్యలో ఉన్నాడు, వాళ్ళ బోధన వినటానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు నేర్పించినటువంటి భక్తి నిజంగా యథార్థమైన భక్తి. ఆ జ్ఞానము ఇంకా పొందుటకు, ఆ జ్ఞానము కలిగిన జీవితం కాబట్టి దైవ సన్నిధులైన ఆ యెరూషలేములో ఎక్కడ 2-3 కూడుతారో వారి మధ్యలో ఉన్నట్టు దైవభక్తి కలిగి ఆ బోధకుల మధ్యలో ఉన్నాడు. దేవుని మాటలు కనబడుతున్నాయి, వినబడుతున్నాయి, బోధింపబడుతుంది కాబట్టి వారి మధ్యలో ఉన్నాడు. చదువుదాం. లూకా సువార్త 42వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 42వ వచనం.
ఆయన 12 వాడై 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున అలవాటు చొప్పున వారు యెరూషలేముకు వెళ్ళిరి. 45-46. ఆయన కనబడనందున ఆయన వెతుకుచు యెరూషలేముకు తిరిగి వచ్చి తల్లిదండ్రులు 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు ఆయనను వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా సరిపోయింది. చూచిరి. ఆయన ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఎవరు చూశారు? తల్లిదండ్రులు చూశారు. ఎక్కడెక్కడనో చూశారన్నమాట. యేసయ్య బంధువుల మధ్యలో ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉన్నాడు, జనసమూహంలో ఉన్నాడు, ఊళ్ళో ఉన్నాడు. ఎక్కడ ఉంటాడండి? ఎక్కడ 2-3 కూడుతారో వారి మధ్యలో ఉన్నవాడు అక్కడ ఉంటాడన్నమాట. బోధకుల మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. దైవ సన్నిధిలో యెరూషలేములో ఉంటాడు. మరి ఉన్నటువంటి యేసు ప్రభు బాల్యములో సాధారణమైన బాలులు లాగానే ఉంటాడు, కానీ పెరిగాడు. కానీ దేవుని మాటలు ఎక్కడ వినబడతాయో కనబడతాయో బోధిపడతాయో అక్కడ ఉంటాడు అనమాట. ఈ రోజుల్లో మనం అలా ఉంటున్నారా? బాలురు ఉంటున్నారా? బాలికలు, బాలురు, పిల్లలు? స్టాప్ ఇట్. ఉంటున్నారా? బ్యాడ్ హ్యాబిట్. when we listen the word of God keenly, earnestly to listen. చెప్పండి. ఆడకొస్తే మనకు బోరు. ఎందుకంటే మనం బోరెక్కాము కనుక. వాక్యం అంటే అశ్రద్ధ, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, సాహసం అంటే బలవంతం. ఏమైనా ఒకరు ఊకే బలవంతం చేయాలి. ప్రార్థనకు రా, సాహసంలో ఉండు, ప్రార్థన చేయు, వాక్యం. దాని యొక్క టేస్ట్ మనము లేదండి. రుచి చూసి తెలుసుకోండి దాన్ని ఉత్తముడైనా. నేను ఉత్తముడని. బాల్యము నుండి దేవుని జ్ఞానము తండ్రి అనే దేవుని యొక్క అనుభవిస్తున్నాడు. దేవుని వాక్యము ఆ తండ్రి దేవుని యొక్క మాటలు అనుభవిస్తున్నాడు కనుక ఉత్తముడు ఎప్పుడు కానీ బోధకుల మధ్యలో ఉంటారు, బోధ మధ్యలో ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం యేసు ప్రభు అంటాడు కదా, మార్తా మరియ ఇంట్లో వెళ్ళినప్పుడు, మార్తా నువ్వు అనవసరమైన పనులో బిజీగా ఉన్నావు, నేను బిజీ అయిపోయాను, నువ్వు ఆ విషయంలో తొందరపడుతున్నావు, విసుగు పడుతున్నావు, తొందరపడుతున్నావు, ఆవేశపడుతున్నావు, తొందరపాటు మాట్లాడుతున్న ప్రవర్తన ఉంది. ఇదిగో అవసరమైనది ఒక్కటే, మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర, అంటే నా పాదాల దగ్గర కూర్చున్న ఈమె ఉత్తమమైన స్థితి. ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేరు. ఉత్తమ స్థితి ఏంటిదండి? దైవ సమ్ముఖంలో గడపడం, దేవుని బోధ వినడంలో గడపడం అన్నమాట. దైవ సమ్ముఖంలో ఊరికిని గడపడం కాదు, బోధ వింటూ గడపడం. ఇది యేసయ్య చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవ సమ్ముఖంలో గడిపే దేవుని బిడ్డలారా, ఆ బోధలో దేవుని సన్నిధిలో గడపాలి. ఆ బోధలో గడిపిన వాడు నిజంగా ఉత్తములుగా తయారవుతారు. అందుకోసమే యేసు జ్ఞానమందును ఎదిగాడు. తర్వాత వయస్సునందును, వయసు అంటే ఏంటిది? వయసుకు తగ్గ ఆత్మ బలం పొందుకున్నాడు. 40 చదవండి అదే అధ్యాయంలో. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, వయసు ఎరిగిన కొద్దీ నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుడు దయ ఆయన మీద నుండెను. బలం అంటే ఏంటి చెప్పండి? వయసు నందున అంటే ఏంటిది? వయసుకు తగ్గ బలం, ఆత్మబలం, ఆత్మశక్తి పొందుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు జ్ఞానమందును వయసు యందును దేవుడి దయ, మనుషుల దయ పొందుచు వర్ధలింపబడేను. ఇదే కదా వాక్యము, మన మూల వాక్యము. వయసు అంటే ఆత్మబలం, ఆత్మశక్తి. బలమునందు
మరి ఆ బలము కావాలంటే ఏంటిది కావాలి? వాక్య జ్ఞానం పొందుకుంటూ ఆ వాక్య అనుగుణమైన జీవితంలో నేను ఎదగాలి, వయసులో ఎదగాలి. నేను వయసుకు తగ్గ జ్ఞానములో నిలబడాలంటే, నేను శక్తిగా బలంగా నిలబడాలంటే, ఆత్మీయంగా నేను బలంగా ఉండాలంటే ప్రార్థన చేశాడనమాట. చాలామంది వాక్య జ్ఞానం పొందుకుంటారు. చెప్పంగా దేవుని వాక్యంలో కొంతమంది నిలబడతారు, వాక్యము వినగలిగే విధంగా నిలబడతారు, గడుపుతూ ఉంటారు. ఇక వాక్యము నేను ఉన్నది కదా, నేను చదువుతున్న వాక్యము, బైబిల్ చదువుతున్న వాక్యం వింటున్నాను, బోధ వింటున్నాను చెప్పి ప్రార్థన నిర్లక్ష్యం చేస్తారు. దేవుని యొక్క ఆత్మను పొందుకునే ఆ అభిషేకము లేక ఆ బలము, ఆ శక్తి నిర్లక్ష్యం చేస్తారు. కనుక వయసుకు తగ్గ ఎదగలేమన్నమాట. సమయోచితమైన మాట, సమయోచితమైన వయసుకు తగిన ప్రవర్తన ఉండదు. జ్ఞానం ఉంది కానీ ఎలా ప్రవర్తించాలో, ఎలాగా జ్ఞానయుక్తంగా ఆ జ్ఞాన ద్వారా ఎలాగా బలముతో శక్తితో ఆత్మీయంగా ఉండాలో తెలియదు. జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానానికి తగిన వయసులో ఎదగాలంటే బలముతో ఎదగాలి, ఆత్మశక్తితో ఎదగాలి. ప్రార్థన, ఇవి రెండు సమపాలనగా ఎదిగాడు యేసు ప్రభు బాల్యములో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్టి బేసిక్ అతనికి ఉన్నది కాబట్టి ఎదిగిన కొలది ఒదుగుతూ కుటుంబానికి బాసటగా ఉన్నాడు. నేను బహుశా యోసేపు యేసు ప్రభు చిన్నప్పుడే చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తండ్రి నేర్పించినటువంటి వడ్రంగి పని ఆయన ఎదుగుతున్నప్పుడు, ఈ జ్ఞానములో వయసు ఎందు ఎదుగుతున్నప్పుడు, ఆ బలముతో ఎదుగుతున్నప్పుడు దేవుని దయ, మనుషులందరూ దయ చూపిస్తున్నారు. ఆ సమయములో తండ్రి చనిపోయి ఉంటాడని నేను నమ్ముచున్నాను. కాబట్టి తండ్రి చేసిన పనిని తను కూడా చేశాడు కొంతవరకు. తన కుటుంబ పోషణ అర్థమై. ఎందుకంటే ఆ ఇంట్లో పెద్ద కుమారుడు ఎవరు? తొలిచూలు కుమారుడు ఎవరు? యేసయ్య. తండ్రి తర్వాత తండ్రి బాధ్యత వహించి కుటుంబాన్ని పోషణార్థమై తన 30 ఏట వరకు కుటుంబం పోషణార్థమై కష్టపడ్డాడు, వర్లంగి పనిచేశాడు. అన్ని అందమైనటువంటి కలపను అందమైనటువంటి షేపుగా చెక్కాడు. ఆయన ఏం చేశాడు? ఆ కర్రను తన అనుకున్న షేపుగా, అనుకున్న వస్తువుగా మలిచే విధంగా ఆయన వడ్రంగి పనిచేశాడు. ఆ తర్వాత మనుషులను దైవ ప్రణాళికబద్ధంగా వాళ్ళని తయారు చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం జాలారి వాళ్ళతో అంటాడు, మీరు చేపలు పట్టారుగా, నన్ను వెంబడిస్తే మనుషులను పట్టే జాలారిగా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వడ్లంగి పనిచేసినప్పుడు గరుకుగా ఉన్నటువంటి కలపను, గరుకుగా ఉన్నటువంటి కర్రను ఏ విధంగా నునుపుగా దాన్ని దూగొడబెట్టి, ఏ విధంగా అందమైన మరి ఫర్నిచరు, తలుపులను, దర్వాజులను, అలాగనే కలప సామాగ్రి కలిగినటువంటి వస్తువులను తయారు చేశాడో, యేసయ్య ఎప్పుడైతే తండ్రి అనే చిత్తము నెరవేర్చేటకు పరలోక రాజ్యం ప్రకటించేటప్పుడు తన చిత్తం నెరవేర్చడానికి, తన చిత్తము స్థాపించడానికి మనుషులందరూ గరుగ్గా ఉన్న వారందరినీ చక్కడం మొదలుపెట్టాడు. ఏం మొదలుపెట్టాడండి? దూగోడము. అంటే దూగోడ కర్రను నులుపుగా చేయటానికి దూగోడ పడుతుంది చూడు, అట్లాగా వాళ్ళలో రఫ్గా ఉన్నటువంటి జీవితం, ఆ యొక్క పాప శాపం యొక్క దురుసుగా, దుర్మార్గంగా ఉన్నటువంటి దుష్టత్వంలో ఉన్నటువంటి మానవులను సన్మార్గములు నడిపించాడు, నీతిలో నిలబెట్టాడు. హల్లెలూయా, సజ్జులుగా మార్చేశాడు. చీకట్లో ఉన్నవారు వెలుగులోనికి నిలబెట్టాడు. కాబట్టి చక్కటి మనుషులను తయారు చేసే విధంగా సాధనముగా ఎలాగా దేవుని చేత నిలబడ్డాడో యేసయ్య, ఆయన వెంబడించిన వారిని దేవుని కృప ద్వారా వాళ్ళు కూడా ఏం చేశాడు? మనుషులను కూడా అలాగ నునుపుగా, మరి చదునుగా, చక్కటి వారుగా దేవుని కృపలో నిలబడే వారుగా నిలబెట్టాడు యేసయ్య. ప్రియ దేవులారా, యేసయ్య నడవడిలో మనం నిలబడితే మనం కూడా ఇలా తయారవుతాం.
హల్లెలూయా. మనము జ్ఞానము బాల్యము నుండి నేర్చుకోవాలి. అది యాంత్రికంగా వచ్చేది కాదు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత గొప్పగా భారము కావాలి. వాక్యం నేర్చుకోవటానికి ఉబలాటం వస్తలేదు. దాని కొరకు VBS కార్యక్రమం, దానికోసం సండే స్కూల్. వాక్య జ్ఞానంలో ఎదగటానికి ఆసక్తి లేనటువంటి సండే స్కూల్ ఎందుకండి? వాక్యంలో ఎదగలేనటువంటి ఆసక్తి కనపరచలేనటువంటి VBS కార్యక్రమాలు, వొకేషనల్ బైబిల్ స్కూల్ ఏమందండి? స్కూల్ అంటేనే జ్ఞానం పొందటానికి కదా. CBC అంటేనే దేవుని జ్ఞానంలో ఎదగటానికి కదా. వాక్యము జ్ఞానము మనకు లేకపోతే దైవ చిత్తం నెరవేర్చబడదండి. దేవుడు ఎన్నుకున్నటువంటి పర్పస్ అది ఫుల్ఫిల్ కాదు, క్యారౌట్ కాదు, అది ఫుల్ఫిల్ కాదు, అచీవ్మెంట్ కాదు. మన జీవితం ద్వారా సాధించలేము. దేవుడి కృపలో దేవుడు అనుకున్నది మన జీవితం ద్వారా సాధించలేము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదన్నా దేవుని కృపలో దేవుని చిత్తం కొంతవరకైనా నా జీవితం జరగాలి, సాధించబడాలి అంటే యేసయ్యలాగా బాల్యము నుండి జ్ఞానంలో పెరగాలి, వాక్య జ్ఞానంలో పెరగాలి, వాక్య బోధలో మనం ఉండాలి. గంటలు గడపాలి. గడపడంలో మనకి ఇబ్బంది. ఒక అరగంట లేకపోతే గంట 2 గంటలు అస్సలకే మనము వంచలేం. పనికి మాలిన కార్యంలో మాత్రము మన జీవితాల్లో ఎంటర్టైన్మెంట్, మా తాత్కాలికమైన సంతోషాలకు మాత్రం గంటలు గడుపుతాం. దేవుళ్ళు గడపటానికి బద్దకిస్తాం. ఈ బద్దకిచ్చే వ్యక్తులు ఏమంటారు తెలుసా అండి? నామకార్థంగా మతములో ఉన్నటువంటి మనుషులు, దేవుడి జ్ఞానం లేని మనుషులు యేసయ్య ఉపమాన రీతిగా బోధించినప్పుడు, ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఆత్మబలం శక్తితో నింపబడ్డాడు కదా వయసునందు. అప్పుడు అద్భుతం జరుగుతున్నప్పుడు, అరే ఈయన సాధారణమైన మరియమ్మ ఇంట్లో ఉన్న అట్లవాడి కుమారుడు కాదా? మరియమ్మ కుమారుడు కాదా? ఈమె తల్లి తెలియదా? ఈయన తండ్రి తెలియదా? ఈ తోబుట్లందరూ మన మధ్యలో ఉన్నవారు కదా. ఈయనకి ఎక్కడిది జ్ఞానము అంటే దేవుడి జ్ఞానములో ఎదిగాడు కాబట్టి. ఆ జ్ఞానం ఎదిగిన కాబట్టి కదా నువ్వు దయగా చూస్తున్నావు, నేను దయ చూస్తున్నాను అలా వారిని. దేవుడి దయతో పాటు మనుషుల దయ ఎలా ఉంటాడంటే వాళ్ళ మాటల్లో ప్రవర్తనలో మార్పు వస్తుందన్నమాట. వాళ్ళ కోసం క్రమశిక్షణగా జీవిస్తున్నాడు, లోబడుతున్నాడు, జగడమాడము ఉండదు, కొట్లాట ఉండదు, దూషణ మాటలు ఉండవు, వ్యతిరేకమైనటువంటి చెడ్డ మాటలు పలుకుతలేడు, క్రమశిక్షణ కలిగి ఉంటున్నాడు. కాబట్టి మనుషులందరికీ ఏమైపోయాడు? ఇష్టడైపోయాడు, సంతోషం అయిపోయాడు. ఆయన మాటల్లో, ఆయన క్రియల్లో, ఆయన ప్రవర్తనలో మనుషులకు అంత సంతోషం. అందుకోసం మనుషుల దయ అంటే దేవుని యొక్క చిత్తములో నిలబడుతూ ఎదుగుతున్నప్పుడు దేవుడు జ్ఞానం పొందుకుంటున్నాడు, దేవుడు శక్తి బలం పొందుకున్నప్పుడు దేవుడికి సంతోషం అవుతుంది, ఇటు మనుషులకు కూడా సంతోషం. ఆ సంతోషమే దేవుడి సంతోషమే, మనుషుల సంతోషమే. అది దయ, దేవుడి దయ, మనుషుల దయ. ఆ దయ, ఆ సంతోషము దినదినము వర్ధలింపజేస్తున్నమాట. వర్ధలిస్తున్నాడు, ఫ్లరిషింగ్ అవుతున్నాడు. దేవుని జ్ఞానములో, దేవుని యొక్క బలములో వయసు ఫ్లరిష్ అవుతున్నాడు. నరిషింగ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ గివింగ్ ద విజ్డమ్ బికాస్ ఈ స్పెండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. అంటే తన దేవుని దగ్గర ఆ జ్ఞానం పొందుకుంటున్నాడు, బోధకుల మధ్యలో ఆ జ్ఞానం పొందుకుంటున్నాడు, సందేహాలు ఉంటే ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన ప్రశ్నలు పొందుకొని అంటే ఆ జవాబు పొందుకొని గొప్పగా వర్ధలింపబడుతున్నాడు. హల్లెలూయా. ఈయన నేర్చుకునే బోధనే తిరిగి వాళ్ళకు ప్రశ్నిస్తున్నప్పుడు విస్మయం చెందుతున్నాడు అనమాట. ఈ ప్రశ్నకు ఇప్పటిదాకా తట్టలేదే, ఇంత గురువుగా, ఇంత బోధకుడుగా అయినందుకు అసలు ఈ ప్రశ్న ఎవరు వేయలేదు. ఈ ప్రశ్న మా జీవిత యాత్రలో ఎవరు చెప్పలేదు, అసలు తటస్థించలేదు, అసలు మాకు ఎదురుపడలేదు. ఈ బాలుడు చూసినవా, బాల్యములోనే ఆయన ప్రశ్నకు మాకు జవాబు లేకుండా ఉంటుందని ఆశ్చర్యపోయారు. చూడండి వాక్యం, లూకా సువార్త 47వ వచనం, 2వ అధ్యాయం 47. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రశ్నలకు
ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. ఇంకా చూచి మిక్కిలి ఆశ్చర్యపడి. ఓకే, 47 మళ్ళీ చదువు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును అని ఉన్నది. ప్రజ్ఞకు అంటే ఆయన జ్ఞానమునకు, ఆయన ప్రతిభకు, ప్రత్యుత్తరములకు విస్మయము పొందిరి. ఏం జ్ఞానం అండి, ఏమి ప్రతిభ అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విస్మయం, అసలు వయసుకు తగ్గ జ్ఞానం ఇది, అసాధారణమైన జ్ఞానం అన్నమాట. నేను VBS కార్యక్రమం 4 రోజులు 5 రోజులు జరిగింది కదా, 4 రోజుల. దానిలో చిన్న పాప, ఇంకా నర్సరీ కూడా కాలే, అలా ఒక పాపం వచ్చింది. మ్యాగీ. నీ పేరు ఏం పేరంటే మ్యాగీ. మ్యాగీ ధన్యత అట. ఆ పాప ఎంత అలర్ట్గా అంటే, నేను 2-3 విషయాలే నేను విన్నాను, ఆ పాప నుండి విన్నాను. చక్కగా ఉంది, పెద్దగా కూర్చున్నట్టు మెచ్యూర్గా ఉంది. ఆ వయసుకి ఇంకా నర్సరీ కాలే, ఇంకా LKG UKG ఫస్ట్ క్లాసు. కొంతమంది 5th క్లాస్ వరకు ఆ జ్ఞానం ఉండదు. చక్కగా కూర్చొని చక్కగా ఆస్వాదించే విధంగా పెద్దలు చెప్పినట్టుగా, టీచర్లు చెప్పినట్టుగా వినాలి ఉండదు. ఆ పాపకు అలాంటి బుద్ధి ఉందన్నమాట. ఇంకా సండే స్కూల్ నిర్వహించినప్పుడు పాస్టర్ ఏమంటుంది తెలుసా? అయ్యో, నువ్వు అదే చూసి ఆశ్చర్యపోతున్నావు. ఆమె స్టోరీస్ విని వీళ్ళందరికంటే ఆమెనే ఎక్కువ విని చెప్తుంది అనమాట. కథ చెప్తే చక్కగా విని చెప్తుంది. మన గుడ్ ఫ్రైడే రోజున, ఈస్టర్ రోజున చర్చికి వెళ్ళి ఏం చెప్తుంది తెలుసా? వచ్చి యేసయ్య చాలా కొట్టారు, ఆయనను గాయపరిచి ఆయన చంపేశారు కదా, మళ్ళీ యేసయ్య లేచాడు కదా అని ఆ ముద్దు మాటలతో చెప్పినప్పుడు పెద్దవాళ్ళకి ఇట్టే ఆ ముచ్చటకు చాలా ఆకర్షింపడతారు. ఆ పాప చూస్తే, ఆకారం చూస్తే ఏం లేదు, మామూలుగా ఉంది, ఏమంత అట్రాక్షన్ కలిగిన ఏం లేదు. ఆ పాప మాటలు ముద్దు గొలుపుతున్నది. అది అందుకోసం యేసయ్య అన్నాడు కావచ్చు, అంటే అన్నాడు ఇలాంటి పాపలను పట్టుకొని, నేను ఆకారం చూడను, రూపం చూడను. కొంతమంది ఆకారం రూపం చూసి ముద్దాడుతారు, అది కొంతవరకే. కానీ వాళ్ళ బుద్ధిని చూసి, వాళ్ళ జ్ఞానం చూసి, వాళ్ళ యొక్క వయసుకు మించిన ప్రజ్ఞను చూసి ముచ్చటపడే వాళ్ళు చాలామంది ఉంటారండి. దీనిలో మాత్రం ఎవ్వరు ఆ వయసు ఎక్కడా, జ్ఞానం ఎక్కడా, ఆ మాటలు ఎక్కడని మురిసిపోతారు అనమాట. నాకైతే చాలా సంతోషమైంది. ఆ పాపను ఏదో ఒక ఫస్ట్ రాలేదు, తర్వాత కొంచెం చనువు ఏర్పడి నేను ఏం అడిగితే అది చెప్తుంది. ఓకే, ఎటు ఉంచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపలో చిన్నప్పటి నుండి నిజంగా ఆ ధన్యతగా ఆ పాపను పేరు పెట్టుకున్నట్టుగా సార్థకత ఆ బాల్యము నుండే ఇట్లనే కొనసాగితే నిజంగా గొప్పగా అవుతుంది. అక్కడ యేసయ్య అడుగుచాలు నడిచిన ప్రతి బిడ్డలు గొప్పగా అవుతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ సభలు గడిపిన వాళ్ళు, ఎదుగో బైబిల్ పాత నిబంధనలు ఒకరు ఉన్నారు భక్తులు. ఎవరు తెలుసా అండి? చాలామంది భక్తులు, కానీ బాల్యము నుండి ఒక ప్రత్యేకంగా ఎదిగినటువంటి వ్యక్తి సామ్యూయేలు. మొదటి సామ్యూయేలు 2వ అధ్యాయం 26వ వచనం చూడండి. మొదటి సామ్యూయేలు 2వ అధ్యాయము 26వ వచనం చదువుతారా? బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును ఆ చిన్న బాలుడైన సమూయేలు ఎక్కడ పెరుగుతున్నాడండి? దైవ సన్నిధిలో, దైవ సమ్ముఖంలో పెరుగుతున్నాడు. దేవుని జ్ఞానములో, వాక్యంలో పెరుగుతున్నాడు. ఆ వాక్యానికి తగిన మరి బుద్ధిలో అనగా వయస్సు అందును
ఆ ఆత్మ బలము అందును శక్తులను ఎదుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదే మాట యేసు ప్రభు బాల్యములో ఎలాగా చెప్పబడ్డదో అలాగ సామ్యులు కూడా చెప్పబడ్డాడు. దేవుని సన్నిధిలో ఆయన పెంచబడ్డాడు. చూడు, ఇతడు కూడా దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో పెరుగుతున్నాడు. భక్తిలో పెరుగుతున్న ప్రతి బిడ్డ, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపుతున్న ప్రతి బిడ్డ దేవుని జ్ఞానమందును ఆత్మ బలమందును ఎదుగుతూ ఉంటారండి. ఈ ఎదుగుదల గొప్ప అపరూపమైనది. ఆయన తగిన సమయములో దేవుని చిత్తము నెరవేర్చటానికి ఆయన తగిన వయసుకు వచ్చిన తర్వాత అందరికీ సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఆయన సువార్త చెప్పిన విధానము మిగతా వాళ్ళేమో ఒక మత బోధకులుగా బోధించేవారు, శాస్త్రుల్లాగా, పరిచయలాగా. యేసు ప్రభు మాత్రం అధికారపుగా ప్రకటించేవాడు. ప్రకటించిన ప్రకటన అది శాస్త్రులుగా లేక గొప్ప పండితులుగా బోధిస్తలేడు, సాధారణమైన అందరూ గ్రహించేటట్టుగా బోధిస్తున్నాడు. సామాన్యులందరూ, జ్ఞానవంతులు కానీ సామాన్యులు కానీ అందరూ గ్రహించేటట్లుగా బోధిస్తున్నాడు. ఆయన ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. పరలోకము ఆ విషయాలను ఈ మట్టి స్వరూపులైనటువంటి జ్ఞానవంతులకు అది అంతు చిక్కదు. అలాంటి తేలికపాటి గ్రహించే విధంగా ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. ఆ బోధ విన్నటువంటి సామాన్యులందరూ, ఈయన అట్లా వాడు కుమారుడు కాదా, మన మధ్యలో ఉన్నటువంటి యోసేపు మరియమ్మ ఇంట్లో ఉండేవాడు కాదా, మనకు పుట్టలేదా, అరే ఈ జ్ఞానం ఎక్కడిది ఈయనకింత జ్ఞానం అని చెప్పి ఆయన జ్ఞానానికి అబ్బరపడ్డారు, ఆశ్చర్యపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం, 53, 54, 55 వచనాలు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. యేసు ఉపమానం చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవని అతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదయ అనువారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరులు ఇతని సహోదరి మనులు అందరూ ఉన్నారు కదా, ఇతని కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినవని చెప్పుకొని ఆయన విషయమై, అంటే అభ్యంతరపడ్డారంటే ఏంటిది, ఈయన మనలో ఉన్న వ్యక్తి ఇంత అసాధారణమైన జ్ఞానం ఎక్కడిది, అద్భుతాలు ఎక్కడి అని చెప్పి దేవుని గణపొచ్చి ఆయన మాటకు విశ్వసించాల్సిన బదులుగా అవిశ్వాసము, మనోడే కదా తేలిక అయిపోయింది అనమాట. మన మధ్యలో ఉన్న వ్యక్తి మొన్నటిదాకా మనతోనే అట్ల పని చేశాడు, వాళ్ళ అన్నదమ్ములతో అట్ల పని చేశాడు. సహోదరి మనల్ని మన మధ్యలో ఉన్నవారు సాధారణమైన వ్యక్తి ఇంత జ్ఞానమో పెద్ద గొప్పోడుగా మాట్లాడుతున్నాడేంది అని చెప్పి తేలిక తీసుకున్నారు. అందుకోసమే ఆ సమయంలో, ఆ సందర్భంలో అంటాడు, ఏ ప్రవక్త కానీ ఏ గరుడు కానీ తన సొంత దేశం, తన ఇంటి వారి మధ్యలో ఘనత వహించాడు. ఘనత తేలిక తీసేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దైవ కుమారుడై ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళంటే అది వేరే సంగతి.
ఆయన బాల్యము నుండి ఈ తప్పిదములు చేయని వ్యక్తి, చక్కగా లోపం లేని వ్యక్తి, జ్ఞానములోనూ వయసు యందును దేవుని దయ, మనుషుల దయ పొందుకొని వర్ధలింపబడ్డ వ్యక్తినే అలాగ తప్పుపట్టే విధంగా ఆయన మాటను విశ్వసించకుండా తేలిక తీసుకున్నారే. మరి నాలాంటి బోటి వాళ్ళను తేలిక ఇంకెక్కువ తీసుకోరా? ఈ అనుభవం నాకు కూడా వచ్చిందండి. అయినా మామూలు వ్యక్తి కదా, మా ఇంట్లో ఒక వ్యక్తిగా, ఏమాత్రమో ప్రయోజనం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు దేవుని మాటలు మాట్లాడుతూ ఉంటే అసలు ఆ జ్ఞానాన్ని బట్టి ఆశ్చర్యమే. అంటే దేవుని జ్ఞానము అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దీని వాక్యం వస్తుంది. దేవుని వాక్యము నేర్చుకొని 10 మందిలో చెప్పినప్పుడు ఇతడు మనోడే కదా, అదే వాళ్ళ అమ్మ నాన్న మన మధ్యలో ఉన్నవారు కదా, మన చుట్టాలే కదా, మన ప్రాంతవాసి కదా, ఇలాంటి వ్యక్తి అని చెప్పి నాలో బాల్యములో ఉన్నటువంటి లోపాలను బట్టి నేను దేవుళ్ళు ఎదిగేది వాళ్ళు చూడలేదు. వాళ్ళు దేవుని జ్ఞానము చేత అతడు ఎదిగి ఇప్పుడు వాక్య జ్ఞానము మనకు తెలియజేస్తున్నాను. ఇది వాళ్ళకి వినకపోవడం కారణం ఉంది. ఎందుకంటే బాల్యంలో నాలో ఉన్న తప్పిదములు చూసి, నా ఎదుగుదల చూసి, ఇలాంటి వ్యక్తి దేవుని నమ్ముకొని అకస్మాత్తుగా దీని వాక్య జ్ఞానము బోధిస్తే మేము వింటామా? ఇతని విషయం నాకు తెలియదా? ఇతని యొక్క లోపాలు మాకు తెలియదా? ఇతని వైఖరి నాకు తెలియదా? ఇతని చదువు నాకు తెలియదా? ఇతని యొక్క ప్రవర్తన తెలియదా? వీళ్ళ తల్లిదండ్రులు అతడు మధ్యలో ఆయనను పెంచిన విధానం మాకు తెలియదా అని చులకన చూడడము, ఆ మాటకు అంత విశ్వసించకపోవడమో అదే ఒక మాదిరి ఒక చూసుకోవచ్చు, అలా తేలిక చేసుకోవచ్చు. కానీ యేసయ్య తేలిక చేయడం ఏంటండి అంటే, మనుషులు మన మధ్యలో ఒక్కడిగా ఉండడం అనేది కోరుకోవడది మనుషులే. పైనుండి చెల్లి నడిపిస్తేనేమో నీకేం తెలుసు ప్రభువా, నువ్వు మానవుడిగా వచ్చి మా కష్టాలు నువ్వు ఎదుర్కొని మేము పడుతున్న ఇబ్బందులు నువ్వు తాలుకున్నప్పుడు తెలుస్తుంది మేము ఎలా ఇబ్బందిలో ఉన్నావు. నువ్వు చక్కగా పైనుంచి అందరూ సృష్టించి నువ్వు పరిపాలిస్తున్నావు, నీకేం తెలుసాయా మా కష్టాలు, మా బాధలు, మా అజ్ఞానం, మా యొక్క జ్ఞానం నీకేం తెలుసయ్యా అని తేలిగ్గా మాట్లాడతారు. మరి దేవుడైన రావతరం ఎత్తి మన మధ్యలో ఉండి ఎదిగినప్పుడు హర్షించడం బదులుగా ఆయన మాటలు వింటలేరు, నమ్ముతలేరు, అవిశ్వాసం కలిగి ఆయన మాటలు, ఆయన బోధలు ఈయనకెక్కడివి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అద్భుతాలు ఆయన ద్వారా ఎలా జరుగుతున్నాయని ఆశ్చర్యపోతున్నారే. మరి నమ్మాలే కదా, విశ్వసించాలే కదా. మరి ఎందుకు అభ్యంతరపరచాడు? మనుషులు అనేవారే అభ్యంతర కారకులు. అజ్ఞానమున్నా అభ్యంతరమే, జ్ఞానమున్నా గ్రహించరండి. మంచిది చెప్పుకుంటారు కానీ పాటించడానికి చేత కాదు. దైవ అనుగ్రహం ఉంటే తప్ప చేత కాదు. ఇదిగో యేసయ్య అలాగన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మనుషులు ఎలా మెచ్చుకుంటారో తర్వాత దేవుడి దయ పొందుకోవడం. కానీ బాల్యంలో ఎదుగైతే అప్పుడు మాత్రము అతని బుద్ధివంతుడు తనము అతడు నడివడిని మన క్రమశిక్షణ చూసి దేవుని దయ పొందుకున్నాడు. మనుషుల దయ కూడా మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయము, మనం సండే స్కూల్ నిర్వహించుతున్నప్పుడు, బాల్యంలో ఎదుగుతున్నప్పుడు, విబిఎస్ కార్యక్రమం జరుగుతున్నప్పుడు పిల్లలు ఎదగవలసిన మార్గము బోధిస్తూ నేర్పిస్తున్నాం. అక్కడ పెద్ద అయిన తప్పిపోకుండా నిలబడటానికి మంచిది. ఇది ఆశీర్వకరమైన విషయము. నేను వాక్యమే చెబుతుంది. అయితే ఒకే మంచిగా చెప్తే వినగలిగిన స్వభావం కాదండి మనుషులు. బాల్యము నుండి ఆ జ్ఞానం అబ్బాలంటే గద్దింపు ఉంటుంది. ఆ బాల్యము నుండి ఆ జ్ఞానం అబ్బాలంటే బెత్తంతో శిక్ష ఉంటుంది. ఇది తల్లిదండ్రులుగా కార్యం చేస్తలేరు, ఊరికనే కంటున్నారు గాలికి ధూళికి అన్నట్టుగా, గాడుపుకు, మంది కోసం, మందిని చూసి, మనుషుల కోసం, లోకం చూసి, నువ్వు గంటు నేను గంటున్నా, అట్లా పశువులకు మనుషులకు ఏమీ తేడా లేకున్నటువంటి పశుప్రాయంగా కంటున్నారండి. పిల్లలు కన్నప్పుడు తప్పక వాళ్ళకు బుద్ధులు చెప్పటకు బెత్తం అవసరం, గద్దింపు అవసరం. అప్పుడే జ్ఞానములు ఎదుగుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి,
సామెతలు 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తమును గద్దింపును బెత్తమును గద్దింపును జ్ఞానము కలగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes, తల్లిదండ్రులు వినవలసినటువంటి మాటలు. బెత్తం అవసరం అండి, గద్దింపు అవసరం. ఈ గద్దింపు, ఈ బెత్తం లేకుండా బాలుడు జ్ఞానములు ఎదగడు. లేకపోతే రేపు తల్లికి అవమానం తీసుకొస్తాడు. నిజంగా VBS కార్యక్రమం చక్కగా జరిగింది. ఆ ఉన్నవారు పోయినసారి కంటే అటుపోయిన అంటే సంఖ్య తగ్గినప్పటికీ ఎవరింట్లోకి పోయి మనం పిలవలేదే, పిలిస్తే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి పిల్లల ద్వారానే వస్తున్నారు. కాబట్టి దేవుని స్తోత్రం. అద్భుతంగా ఈ హైదరాబాద్ సహవాసంలో మన సహవాసం ద్వారా దేవుడు గొప్పగా వేదిక ద్వారా మన ధనము, మన దేహము, సమయము దీన్ని కనిపించినది అద్భుత తన మహిమార్థంగా నిర్వహించి అందరికీ బహుమతులు ఇచ్చే కార్యక్రమంలో చివరి రోజున కొంచెం అల్లరి కొంచెం ఎక్కువ అయినప్పుడు, ఎప్పటి నుండి దాదాపుగా ఇక్కడ VBS కార్యక్రమం జరగబట్టి 13 సంవత్సరాలు అవుతుందండి. దాంట్లో అధిక శాతము 6-7 సంవత్సరాలుగా వచ్చే పిల్లలు ఉన్నారు. బాల్యము నుండి 5వ ఏట నుంచి వస్తున్నారు. వచ్చినప్పుడు క్రమశిక్షణ అనేది ఉండాలి కదా. మీరు VBS కార్యక్రమం వస్తున్నారు, సండే స్కూల్ కూడా వస్తూ పోతున్నారు, మధ్యలో వస్తూ పోతున్నారు అందరూ. అయితే అన్యులు అంటే ఇక్కడ ఉన్నప్పుడే కొంచెము క్రమశిక్షణగా భయభక్తులుగా ఉండగలుగుతారు. ఇంటికి పోయిన తర్వాత తల్లిదండ్రులు కొంచెమో ఏం చేస్తారు, వాళ్ళకు స్వతంత్రం కల్పిస్తారు. సెల్ ఫోను, టీవీ, లేకపోతే మార్కెట్ కట్టు. ఇంకా స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ నుంచి ఇంటికి కూడా మనం కూడా స్ట్రిక్ట్ చేస్తే ఎట్లా అని చెప్పి వాళ్ళ వైపున, పిల్లల వైపున కన్సిడర్. ఎందుకంటే వీళ్ళకు కూడా స్వతంత్రం కావాలి. టీవీలు చూడడము, లేకపోతే సీరియల్ చూడడము, వీళ్ళకు కూడా సందు కావటానికి పిల్లలు గారాభంగా వేస్తారు. ఆ గారాభం అంటే పెద్ద శోక అనుకుంటారు. పిల్లలకు తిరగబెట్టుకోవాలి, కానీ క్రమశిక్షణగా పెంచాలి. బెత్తము గద్దింపు వాళ్ళకు కలుగుతున్న జ్ఞానంలో ఎదుగుతారండి క్రమశిక్షణగా. ఇది అన్ని చాలా మట్టుకు 90% ఇందులో జరుగుతలేదు. కాబట్టి చిన్నప్పటి నుండే గొప్పగా చిల్లరగా, అల్లరిగా, మూర్ఖులుగా తయారవుతున్నారు పిల్లలు. అది చెడగొట్టేది పేరెంట్సే. సరే, లోకంలో అలా జరుగుతుంది కాబట్టి ఇలాంటి వేదికల ద్వారా, VBS కార్యక్రమం ద్వారా, సండే స్కూల్ ద్వారా వాళ్ళని తీర్చిదిద్దే అవకాశం దేవుడి కృపను బట్టి మనము ప్రార్థన ద్వారా వాళ్ళకి నడిపిస్తున్నాం. అయితే కొంతమంది చర్చికి పోతామని చెప్పి, మేము చర్చిలో పెద్ద లీడర్షిప్ ఉన్నామని, సంఘ పెద్దలుగా ఉన్నామని, అసలు మేమే పరిచారకులు అని చెప్పేటోళ్ళు ఎంత మూర్ఖులండి. నేను శుక్రవారం రోజున గద్దించాను. ఏమని గద్దించానంటే, మీరు ఇట్లనే అల్లరి చేస్తే మీకెందుకు VBS కార్యక్రమాలు? మీరు బహుమతులు ఇచ్చే సమయంలో కొంచెం విరామం ఉన్నప్పుడు, ఆహారం పెట్టి వాళ్ళను క్రమశిక్షణ పెట్టినప్పుడు కొంచెం గద్దించి, మీకు అసలు థ్యాంక్ఫుల్ హార్ట్ లేదు, ఈ బహుమతులు ఇచ్చినప్పుడు అయ్యో మరి మంచి చక్కగా యాక్షన్ సాంగ్ నేర్పిస్తున్నారు, మరి పాస్టర్ అంకుల్, పాస్టర్ అని చెప్పి మీకు థ్యాంక్ఫుల్ హార్ట్ లేదు, ఒక సైలెంట్ లేదు, ఒక భక్తి లేదు, ఓ భయం లేదు, పెద్దలాంటి గౌరవం లేదు, మీరు ఇట్లనే చేస్తున్నారు. ఇప్పుడు మీరు హై స్కూల్ దాకా వచ్చారు, మీరు ఏం నేర్చుకుంటున్నారు? అసలు మీకు ఇచ్చే కంటే ఆ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వారికి బహుమతులు ఇస్తేనన్నా థ్యాంక్ఫుల్ హార్ట్ ఉంటుంది అని ఇదే కదా చెప్పాను. ఈ మాటలు విన్నటువంటి మూర్ఖ శిరోమణులు, మరి వాళ్ళు ఎట్లా దేవుని బిడ్డలు నాకు అర్థం కాదు. కానీ ఈ బహుమతులు అన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి పోయి మరి వాళ్ళు అడుగుతారో మరి ఏం జరిగిందని, ఇన్ని మాటలు దేవుని యాక్షన్ సాంగ్ కానీ
అలాగనే వాటిలో ఉన్నటువంటి పాటలు నేర్పించినప్పుడు, స్టోరీ నేర్పించినప్పుడు, వాక్యం నేర్పించినప్పుడు, పాట నేర్పించినప్పుడు ఇవన్నీ అడగడం పోయి ఈ నెగిటివ్ అడుగుతారండి. అంటే ఊరికనే మీకు సమయం కేటాయించాలి, మా దేహం ఖర్చు పెట్టుకోవాలి, మా ధనము సమకూర్చుకొని పిల్లల మీద ఆ మాత్రము 4 రోజులు 5 రోజులు వాళ్ళకు మంచిగా వీబీఎస్ కార్యక్రమం నడిపించినప్పుడు ఆ మాత్రం గద్దింపు అవసరం లేదా? వాళ్ళ క్రమశిక్షణ ఎలాగా? అవును, మీరు సైలెంట్గా ఉంటే ఎందుకంటాడు పాస్టర్ అంకులు, పాస్టర్ ఆంటీ, పాస్టర్ అమ్మ ఎందుకనాలని బుద్ధి చెప్పాలి కదా. పిల్లలు చెప్పింది రోషపడి ఈ గారాబం మనం కలవరపడేటువంటి మాటలు తీసుకొని ఆ బహుమతులు ఆపోజిచ్చినండి. ఎంత మూర్ఖ శిరోమణులండి. ఇలాంటి ఈ వాక్యం ద్వారా వాళ్ళ ముఖం ఎడబెట్టుకుంటారు. బెత్తము గద్దింపు జ్ఞానములో ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు, ఆ ప్రేమ చెడగొట్టే ప్రేమ ఎందుకండి? అది ఎందుకు వస్తున్నారు ఊరికే టైంపాస్ వీబీఎస్ కార్యక్రమం? ఈ మతోన్మాదులు గాడుదలు ఏం చేస్తున్నారంటే అందరు మెలకపోతున్నారు. మెలుపు కూడా కాదు, క్రమశిక్షణ లేకుండా, భయభక్తులు లేకుండా. ఇక్కడ క్రమశిక్షణ లేని వారికి, భయభక్తులు లేని వారికి చక్కగా ఎదగించటానికి విలువలతో కూడిన దేవుని మాటలు, దేవుని జ్ఞానం నేర్పించడానికి ఉంటుంది. ఎవరు పడితే వారు క్రీస్తు మతంలో కలుపుకోవటానికి కాదు. అది ఎవడు నీ మతం అలా చెప్తుందేమో. అది క్రైస్తవ మతం చేసినా ఏ మతం చేసినా వాళ్ళు చేతుకు రారండి, చేతుకు రారు. వాళ్ళు కుటుంబానికి ఆయాసకరంగా ఉంటారు, కుటుంబానికి చాలా దుఃఖకరంగా కిడుగా ఉంటారు, తలవంపులు తీసుకొస్తారు. ఆ మూర్ఖులు నిజంగా చెప్తున్న కిందున్న వాళ్ళు తప్పక నష్టపోతారు. పిల్లలు చెప్పినట్టు ఆడుతున్నారు ఆట, పెద్దలు చెప్పినట్టు పిల్లలు అనుసరించాలి, ప్రవర్తించాలి, వాళ్ళు ఆట ఆడాలి. ఏమున్నది ఇప్పుడు? రేపు వాళ్ళు ఆట ఆడిస్తారు, గొప్పగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాక్యాలు ఎందుకు ఆదివారం వెళ్తున్నారు నాకు అర్థం కాదు, ఎందుకు సండే స్కూల్కి పంపిస్తుంది అర్థం కాదు. ఈడ జరుగుతుంది కదా, ఇక సేమ్ అక్కడ ఈడ మాకు కూడా జరిగింది. ఎంతమంది వచ్చింది తెలుసా మీకు? ఇంతమంది మాకు 30, 40, 60. అరే మాకు వచ్చే సమయంలో వస్తారు, కానీ ఎంతమంది నిలబడుతున్నారు? సామ్యుయేల్లాగా, యేసయ్య బాల్యంలో ఎదిగినట్టుగా, మోషేలా నమ్మకంగా, దావీదు వర్షిపులుగా, దానియేలుగా డేరుగా ఉండేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? రూతు లాంటి లాయల్టీగా ఎంతమంది ఉన్నారు? ఎస్తేర్లాగా బ్రైవ్గా ఎంతమంది ఉన్నారు? పౌలుగా క్రేజీగా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది తయారవుతున్నారు? అంటే లేదు, పక్కోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటాం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టున్నది. ఇప్పుడు ఒకరు చూసి ఒకరు. దీనికి అర్థం పడతాం ఉందండి. టైటిల్ ఏముంది? లీడర్, గ్రోయింగ్ లీడర్. ఓ సాధారణమైన లీడర్కి దేవుడు ఎరుగు, సాధారణమైన భక్తుడికి ఉండవలసిన లక్షణాలే కనబడతలేదు. ఇలాగ ఎదుగుతే ఇదిగో సామ్యుయేల్ లీడర్గా అయిపోయాడు దేశానికి. ఇదిగో ఇలా ఎదిగితే యేసు ప్రభు విశ్వానికే లీడర్ అయిపోయాడు. విశ్వంబరుడు భూమి మీద ఆయన బాల్యములు నడిచిన విధానం బట్టి విశ్వానికి లీడర్ అయిపోయాడు. దేవుడు అయి ఉండేవి కాక, కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది ఆ దైవత్వం అంతా వదిలిచి, తన మహిమనంతా వదిలిచి సాధారణమైన మనిషిగా భూమి మీద జన్మించాడు. మనకందరికీ ఇలా జ్ఞానంలో ఎదగాలని, బాల్యంలో జ్ఞానంలో ఎదిగాడు. వయసు అందు ఇలా ఎదగాలని మన జీవితాన్ని చూపించటం ఆయన బలము కలిగి ఎదిగాడు. ఆత్మీయ బలం, శక్తి కలిగి వయసు అందు ఆ వయసుకు తగ్గ బలము, వయసుకు తగ్గ శక్తి పొందుకొని జ్ఞానంలో ఎదిగాడండి. అప్పుడు దేవుని దయ, మనుషుల దయ పొందుకున్నాడు. ఇప్పుడు మనుషుల దయ ఉంటుందండి. ఈ వ్యక్తులే, ఈ పిల్లల మాట విని పెద్దలు ఉన్నవాళ్ళే ఇప్పుడు మనకంటే బహుమతులు వదిలిపెట్టి ఇచ్చి వెళ్ళారు. అంటే ఆశీర్వాదం వద్దు మాకు, మీరు అన్నావు కదా ఆశీర్వాదం వద్దని తీసేసుకొని పోయారు. ఈ బహుమతులు ఇచ్చారు కాబట్టి రేపు దేవుని ఇంట్లో కూడా బహుమతులు వద్దని నువ్వు గద్దిస్తున్నావు, నన్ను హెచ్చరిక చేస్తున్నావు. నా బాల్యంలో ఉన్నటువంటి తప్పిదములన్నీ వరుసగా పెట్టి నన్ను గద్దిస్తున్నావు అని చెప్పి దేవుని దగ్గర నుంచి బహుమతులు వాపసిస్తారండి గాడిదలు, పనికిమాలోళ్ళు. ఈ గాడిదలే, ఈ మూర్ఖులే, శిరమనులే
నేను ఎక్కడైతే ఫస్ట్ ఇంట్లో కిరాయి ఉన్నాను చూడు, ఆ ఇంటి ఓనర్తో జగడం పెట్టుకుని వచ్చి వాళ్ళు తీసుకొచ్చి నీ కొడుకు ఇదిగో డిస్టర్బెన్స్ చేస్తున్నాను, కొంచెం గడ్డి నీ కొడుకు ఇదేనా పెంచడం అంటే నీ తల దించుకోవాలి. తల ఎక్కడ పెట్టుకోవాలని దేవుని దగ్గర మొహం లేకుండా, తండ్రి నా తల లేకుండా చేసుకున్నాను, ఇగో నా పిల్లలు నా పెంపకంని బట్టి విమర్శించే విధంగా నా కుమారుడు చేస్తున్నాను ఏడవాలి కదా, దుఃఖపడాలి కదా. నాలుగు ఇండ్లు ఒకటిగా చేసుకుని గాబర చేస్తే మనుషులైతే గాబర చేస్తే కానీ దేవుడు గాబర అవుతాడా? నువ్వు గాబర అయిపోతావు సమాజంలో. వాళ్ళు తిట్టడము, అరే నీ కొడుకు ఉండకుండా వాళ్ళ ఇంట్లో పోతే జగడం పెడితే వాళ్ళు ఊరుకుంటారా? గొడవ పెట్టుకుంటే పిల్లలతో పోట్లాడు పెట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారండి? మళ్ళీ చర్చకి పోయేటోళ్ళు ఎంత మూర్ఖ! ఎందుకంటే బెత్తం లేదు కాబట్టి, గద్దింపు లేదు కాబట్టి, జ్ఞానంలో ఎదుగుతలేడు. తల్లికి అవమానకరంగా వస్తుంది. అది నిజంగా నాకు చాలా ఒక సేవకుడిగా భారం కలిగింది, గాయం కలిగింది. అరే నేను క్షేమంగా నన్ను ప్లేస్ పర్టికులర్ ఆ పిల్లల అల్లరి చేసేటప్పుడు పాయింట్అవుట్ పేరు తీశాను, కానీ అది అందరికీ చెప్పాను, పిల్లలకందరికి. అవును కదా, మరి స్లమ్ ఏరియాలో ఎంతోమంది లేరు, వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటే ఆ ప్రేమ చూపిస్తే వాళ్ళకు ఎంత ఉండేది. వాళ్ళతో మమేకమై వాళ్ళకు 4 రోజులు 5 రోజులు వాళ్ళ మధ్యలో ఉండి తిండి పెట్టుకుంటూ, కొంచెము ఆట వస్తువులు ఇచ్చుకుంటూ, కొంచెం బహుమతిగా వాళ్ళలో కొంచెం నేర్పరి చూసి టాలెంట్ చూసి బహుమతులు ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటారు వాళ్ళు. మరి మీరు ఇన్ని రోజులు వస్తున్నారు, ఏమి థ్యాంక్ఫుల్ కనబడుతున్నాయి? ఇదేదో తేరగా, ఇదేమన్నా కంపెనీ అంటే ఎవరన్నా తేరగా ఇస్తారా? ఉచితంగా తీసుకున్నవాడు నిజంగా చెప్తున్నాను, దేవుని చేత సరైన రీతిగా దీవించబడలేడు. అది దేవుని నుండి పొందుకునేది దైవ అనుగ్రహాన్ని బట్టి అండి. వీ నీడ్ టు థ్యాంక్ఫుల్. కృతజ్ఞత లేని వారు అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోయారు? రాలిపోయారు, నశించిపోయారు. కృతజ్ఞత లేనివారు వేల కొలది పుల్లెను. కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపలో సాగాలే. ఇది జీవితము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బెత్తం ఆడకుండా ఉంటే చెప్తున్న రేపు ఆ కుమార్ ద్వారా దుఃఖమే వాళ్ళ ఇంటి కుటుంబాలు, తల్లిదండ్రులకు దుఃఖ సముద్రమే. క్రమశిక్షణ అందుకోసమే టీచర్లు అందరూ పరిశాన్ అవుతున్నారు. కొడితే భయము, కొట్టకపోతే చదువు వస్తలేదు నా కుమారుని ఏం చదువు చెప్తానండి. అరే కొట్టకుండా తిట్టకుండా గద్దించకుండా ఎలా వస్తుంది? అందుకోసం ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో కొన్ని షార్ట్ వీడియోలు చూస్తున్నాను. అంటే ఈ తిరుమల వార్తలై వాళ్ళు అరే చదవనిరా, గవర్నమెంట్ టీచర్లు చదవనిరా అని చెప్పి మేము ఏమి అనలేకపోతున్నాం, కనీసము నిన్ను శిక్షిస్తే మీ తల్లిదండ్రులు పట్టుకుని పట్టుకొస్తున్నారు కదా అని చెప్పి బస్కెళ్ళు తీస్తున్నారు, గుంజలు తీస్తున్నాడు సారు. ఏమనలేక నీ శిక్ష అనుభవిస్తున్నారా? నీ శిక్షింపబడిన శిక్ష పొందుకున్నప్పుడు మీరన్నా మారు మనసు పొందుకోండి, మీరన్నా మనసు మార్చుకుంటారేమో, చదువు బుద్ధి కలుగుతుందని వాళ్ళు శిక్షించుకుంటున్నారు. లేకపోతే కథతో కొట్టుకుంటున్నారు. లేకపోతే అసెంబ్లీ ముందట ప్రిన్సిపల్ సైతము పండి బొర్లాడి నమస్కారం చేస్తున్నాడు. ఎంత దిగజారిపోయింది. అంటే గురువులు అలా చేస్తే అది పిల్లలకు నిష్ప్రయోజనం అండి. ఎందుకంటే చీటికి మాటికి పిల్లలు కొడుతున్నారని చెప్పి పెద్ద హంగామా చేస్తున్నారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట. ఆ స్కూల్ ఫర్నిచర్ పగలగొట్టడము, ఇలాంటి శిరోమణి గాడిదలు తయారవుతున్నారు, మురుగు తయారవుతున్నారు. గాడిదంటే ఆ సినబుతుంది. నేను దీనత్వం కలిగి ఉంటాను ఎప్పుడు కానీ బరువులు మోపడి నేను ఏమైనా పల్లెత్తి మాట అంటేనా ఊకి నన్ను నాతో పోల్చి ఈ మనుషులు ఉపశమనం చేసుకుంటున్నారని ఆ గాడిద చిన్నబోయి చిక్క గాడిద అసలు మూర్ఖులుగా పశుప్రాయాలుగా ప్రవర్తిస్తున్నారు. నా తల్లిదండ్రులు లేరు, గురువులు చేస్తే ఏకీభవించి ఆ గురువు చెప్పింది కరెక్ట్, ఎందుకంటే నువ్వు ఇక్కడ నేను ఇంట్లో చూస్తలే, నేను నా కన్న తల్లి నాకు తెలియదా, నువ్వు ఎదుగుతున్న విధానం తెలియదా బిడ్డ అని ఆ గురువులకు బుద్ధి చెప్పేవారికి ఏకీభవించే విధంగా, వాళ్ళు బుద్ధి చెప్పేవారికి ఏకీభవించకపోగా వాళ్ళకి తిరగబాటు చేస్తే ఎలాగ చక్కగా అవుతారండి ఈ మూర్ఖులు. మళ్ళీ ప్రభువుని నమ్ముకొని దేవుని దూషణ పాలు అవటం, మళ్ళీ 10 మంది చేయడం. ఇది అన్యులకు ధన్యులకు ఏం తేడా ఉందండి?
యేసయ్య జగడమాడని యేసయ్యను కలిగి ఉండి మనం జగడమాడుతున్నాం. మన ఇంటి పిల్లోడిని నువ్వు చక్కగా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు మన ఇంటి మీదకి అని మన పిల్లలు సరి చేసుకోవాలి. నువ్వెందుకు పోయినా వాళ్ళ ఇంటికి? నువ్వు ఉండేక్కడ ఉండక నీ ఇంట్లోకి వచ్చి కొడితే అది వేరే సంగతి. నా కుమారుని ఇంట్లో ఉండి ఉంటాడు, ఇంట్లో తిన్నది ఇంట్లో పండుకొని చక్కగా ఇంట్లో తను మేము చెప్పింది వింటూ ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి నా కుమారుని పిలుచుకొని కొట్టడం అది ధర్మం అని మనం మాట్లాడచ్చు. కానీ పక్కలతోనే జగడమాడితే అక్కడ వాళ్ళకి ఆయాసం వచ్చే, నీ పిల్లోడు ఇలా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఇలాగ కొట్లాడుతున్న నా కుమారుని నా కుమార్తెను ఇలా కొట్టాడు అని చెప్పి ఫిర్యాదు చేస్తే నీ కుమారుని మొదలించుకో బదులుగా పక్కలను ఎవరు మొదలిస్తే వాళ్ళ మీద పోతావా? సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చదవండి వాక్యం 29వ అధ్యాయం సామెతలు 17వ వచనం. నీ కుమారుణ్ణి శిక్షించని ఎడల శిక్షించని ఎడల ఉన్నదా? శిక్షించిన ఎడల ఉన్నదా? నీకు కూడా శిక్ష పడలేదు కాబట్టి అది మాట్లాడుతున్నాం. చదువు మంచిగా. శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగజేయును. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచు. శిక్షించాలండి, ఎప్పుడు చీటికి మాటికి కాదు. తప్పు చేస్తే గద్దించాలి. గద్దెంపు లోపడకపోతే కర్ర అవసరం. అది ఎప్పుడో 7th క్లాస్ వరకు కర్ర అవసరమైంది. హై స్కూల్లో కొంచెం గద్దింపు ఇలాగా ఎదిగిన కొద్దీ వయసు పెరిగిన కదా. ఆయన తల్లికి రైట్స్ ఉన్నాయి, తల్లిదండ్రులకు రైట్స్ ఉన్నాయి. బుద్ధి చెప్పటకు, వాళ్ళ గద్దించి చెప్పటకు, శిక్షించి చెప్పటకు, పనిష్మెంట్ చేయటకు తల్లిదండ్రులకు దేవుడు అధికారం ఇచ్చాడు. అలా చేయకపోతే నువ్వు చేతులారా వాళ్ళను పాతాళముకు పంపిస్తున్నావు. అలో ఇలాగ సమాజంలో నువ్వు సంతోషమే కాదు, నువ్వు శిక్షిస్తే రేపు నీ బాలుడి ద్వారా సంతోషిస్తావు, నీ మనసుకు ఆనందం కలుగుతుంది. ఇలా శిక్షించకపోతే ఈ లోకంలో నీకు ఆనందం లేదు, నీకు సంతోషం లేదు, దుఃఖమే. పైపెచ్చు అతని పిల్లోడిని ఏం చేస్తుంది తెలుసా? పాతాళంలో పడేస్తున్నావు. ఏం చేస్తుంది తెలుసా? పాతాళం. 23వ అధ్యాయము 13, 14 చదవండి. సామెతలు. నీ బాలులను శిక్షించుట మానుకొనకము. మానుకోనమని ఉన్నదా? మానుకొనకము, మానొద్దు. వాళ్ళు ఎదిగే విధానం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. వారి మాటలు, వారి చర్యలు, వారి ప్రవర్తన, వారి నడవడి అన్ని చర్యలు చూసుకుంటూ తప్పు అయినప్పుడు తప్పక గద్దించాలి. ఆ గద్దింపుకు లోపడకపోతే శిక్షించడము మానవద్దు. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును, అంటే నశించిపోకుండా శాశ్వతమైన మరణము చావకుండా ఉంటాడు. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళంలో పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. అది హల్లెలూయా, హల్లెలూయా. పాతాళంలో తప్పించబడాలంటే బాల్యములో ఉన్నటువంటి ఆ పాప స్వభావము, ఆ క్రమశిక్షణ రహితమైన స్వభావము, క్రమశిక్షణహీనమైన అంటే క్రమశిక్షణకు దూరమైన స్వభావాన్ని, ఆ ప్రవర్తన ఖండించాలి, గద్దించాలి. లోపడకపోతే అవసరమైతే శిక్షించాలి. ఎందుకంటే రేపు వాని జీవితము ఆగంచి నాశనం కావద్దు, పాతాళంలో పోవద్దు, చావద్దు. అతడు నువ్వు కనిని చంపటానిక, నాశనం చేయటానికి, పాతాళంలో పడేయటానికి. అందుకోసమే యెరూషలేము కుమార్తెలారా అని గుడ్ ఫ్రైడే రోజున ఏమన్నాడు? సిలువ యాత్రలో కొనసాగుతున్న క్రమములో యెరూషలేము కుమార్తెలారా, అమ్మలారా, అక్కలారా, మీకోసం, మీ పిల్లల కోసము ఈ బలియాగము, నీ కోసం, నీ పిల్లల కోసం. ఇంత బుద్ధిగా చెప్తే ఈ గుడ్ ఫ్రైడే ఏమి నేర్చుకుంటున్నారు, ఈస్టర్ దినం ఏం నేర్చుకుంటున్నారు, ఆదివారం ఏం నేర్చుకుంటున్నారు, సండే స్కూల్కి పంపించి పిల్లలకు నేర్పించేది ఏమి వాళ్ళను సమర్థిస్తున్నారు, వాళ్ళని బలపరుస్తున్నారు.
ఆదివారం వెళ్ళి ఏమి నేర్పిస్తున్నారండి పిల్లలకు? మీ చెడిపోయి పిల్లలు అవారాబ్దులుగా తయారు చేస్తున్నారు, అవరగాలుగా తయారు చేస్తున్నారు. ఇలా సామ్యుయేలాగా ఎదిగించాలి, మోషేలాగా ఎదిగించాలి. హల్లెలూయా. దావీదులాగా ఎదిగించాలి, ఇర్మీయాలాగా ఎదిగించాలి. ఎస్, తిమోతి తీతులాగా ఎదిగించాలండి. బాల్యము నుండి రక్షణలో అలాగా ఆ జ్ఞానంలో ఎదిగించాలండి. హల్లెలూయా. అవసరమైతే కొట్టాలి, చావ విధంగా కొట్టడం కాదు. అతడు తప్పిదం తెలుసుకొని ఆ తప్పిదం మరలుకునే విధంగా వారిని గద్దిస్తూ శిక్షిస్తూ ప్రేమలో వాళ్ళను ఎదిగించాలి. ఆ జ్ఞానములో, దేవుని జ్ఞానములో, దేవుని దయలో, దేవుని యొక్క ఆత్మ బలముతో, శక్తితో ఆ వయసు ఎదిగింపబడాలి, ఎదిగించాలి. అప్పుడు రేపు చేతికి అందుతారు పిల్లలు. అప్పుడు వారి ప్రవర్తన ద్వారా నీకు సంతోషం, నీకు ఆనందం నీ మనసులో. ఇది కదా అసలు దేవుడు నాకు ఎంతగా ఈ కుమారుని, ఈ కుమార్తె నాకు ఇచ్చాడని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏదో చదివితే ఇదేంది రుబ్బడే, చిన్నప్పటి నుండి రుబ్బడే. కార్పొరేట్ స్కూల్లో పంపించి, కాన్వెంట్ స్కూల్లో పంపించి, కార్పొరేట్ స్కూల్లో పంపించి రుబ్బడే. పరీక్షల్లో పెద్దగా పాస్ మార్కులు రావడం, ఫస్ట్ డివిజన్ రావడం, ఏ గ్రేడ్ రావడం పెద్ద విషయం కాదండి, అది విషయం కాదు. రుబ్బడే కదా. కానీ క్రమశిక్షణ లేకపోతే ఆ మార్కులు ఎందుకు పనికిరాదు. క్రమశిక్షణతో ఎదగాల జ్ఞానబంధం. ఒక వయసుకు తగ్గ ప్రవర్తన, మాటలు, గౌరవం, సమాజంలో తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, గురువుల పట్ల, దేశభక్తి పట్ల. ప్రైజ్ ది లార్డ్. దైవభక్తి ఉంటే దేశభక్తి వస్తుంది, దైవభక్తి ఉంటే తల్లిదండ్రుల భక్తి వస్తుంది, దైవభక్తి ఉంటే పెద్దల భక్తి వస్తుంది, దైవభక్తి ఉంటే విధేయత వస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బెత్తము వాడియకపోతే రేపు ఆ కుమారుడు విరోధి అవుతాడు. ఏమవుతాడు చెప్పండి? పెద్ద ఫ్యాషన్గా ఏదో ఫీలింగ్, అదో కిరీటం పెడతారని పెద్ద ఘనతగా చెప్తారు. నేను చిన్నప్పుడు ఇంత కొట్టకుండా చదువుకున్నానండి. నా పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా చదువుకున్నానంట. అంటే దేవుని కంటే నీతిమంతులు మీరు, దేవుని కంటే గొప్పవాళ్ళు అన్నమాట మీరు. దేవుడు ఎందుకు పెడతాడండి అలా తిట్టకుండా? కొంతమంది గద్దిస్తేనే రియాక్షన్ ఏర్పడి సరిదిద్దుకుంటారు. కొంతమంది మొండి, నాలాంటి వాళ్ళు జగమొండి, బెత్త వీపుగా వస్తేనే సెట్ అవుతారు. మా నాన్న మంచి కొట్టేయడండి, మా అమ్మ చక్కగా గద్దించి మంచి క్రమశిక్షణ పెట్టేది. అలా పెట్టంగానే ఇట్లా తయారైపోయాను నేను. ఇలా చేయగానే ఇట్లా తయారవుతారండి. ఇక పెట్టకపోతే ఇంకా మొత్తము ఏమాత్రము అంటే క్రమం లేకుండా, ఒక ఆకారం లేకుండా షేప్లెస్ తయారవుతారు. జీసస్ గ్రో విజ్డమ్ అండ్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఏంటిది? ఓ స్ట్రక్చర్ బాగుంది, స్ట్రక్చర్ బాగుందని అంటారు. పర్సనాలిటీ, అడ్డదొడ్డ పర్సనాలిటీ ఎందుకు తయారవుతున్నారండి మనుషులు? ఓ స్ట్రక్చర్ లేదు సరిగా. క్రమశిక్షణ కలిగి మనం తల్లిదండ్రుల ద్వారా శిక్ష పొందినా కూడా, క్రమశిక్షణగా గద్దించినా కూడా సెట్ కాలేలో ఎంతోమంది ఉన్నారు. మరి అసలుకే మరి గద్దించకపోతే, అసలుకే క్రమశిక్షణ పెట్టి మళ్ళీ శిక్షించకపోతే, శిక్షించకపోతే వాళ్ళు ఎలా తయారవుతారండి? కాబట్టి తప్పక ఉండాలి. చిన్నప్పటి నుండే, బాల్యము నుండే, లాత ప్రాయం ఉన్నప్పుడే మొక్కై వంగంది మానే వంగున. గట్టిగా పడితే ఏమైపోతుంది తెలుసా? లాతగా ఉన్నప్పుడే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు. వాళ్ళకి గట్టితనం అయిపోతే సడన్ ఏజ్ యవన కాలంలో మీరు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలని గట్టిగా చేస్తే ఇరగొట్టబడతారు. అంటే ఘోరంగా నష్టం అయిపోతుంది అన్నమాట. బాల్యము నుండే
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాల్యములో ఉన్నటువంటి బాలికలారా వినండి. మా అమ్మ నాన్న ఎప్పుడు కోపడతారు, గద్దిస్తారు, క్రమశిక్షణగా అని చెప్పి శిక్షిస్తారు. ప్రేమ కంటే ఇవి ఎక్కువనే చూపిస్తారు. ప్రేమ ఉంది కాబట్టే చేస్తున్నారు దేవుని బిడ్డలారా. ఆ నిజమైన ప్రేమ, దైవిక ప్రేమ. ప్రేమ ఉండదని లాడు చేస్తే, గారభోజు చేస్తే మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అర్థమవుతుందా అండి? ఎస్. కనుక దేవుని క్రమానికి అతిక్రమముగా, అంటే క్రమానికి భిన్నంగా మాట్లాడే వాళ్ళందరూ దేవుని కంటే ఎక్కువ అవుతున్నారు. గుర్తుపెట్టుకో. దేవుని అందుకోసం ఇలాంటి వాళ్ళు ఏమన్నా దేవుని నీతి కంటే అధిక నీతిమంతులు కాకూడదు అంటున్నాడు. ప్రసంగి చెప్తున్నాడు కదా, ఇదే సామెతలు. హల్లెలూయా. చివరిగా 13వ అధ్యాయం సామెతల్లోనే ఉంది చూడండి. 13:24. బెత్తని వాడని వాడు తన కుమారునికి విరోధి. విరోధి అయిపోతాడు తండ్రి. తప్పక. అయితే ఎటుకుడుకైగా బెత్తం వాడాలని రోజు పొద్దున్నలేస్తేనే కాదు, ప్రేమగా చెప్పండి. వినక కొంచెం మొండిగా, కొంచెం నచ్చ చెప్పండి. అయినా కొంచెం మొండిగా, కొంచెం మూర్ఖంగా ఉంటే గద్దించండి, హెచ్చరిక చేయండి. అట్లా కూడా కొంచెము మీరినప్పుడు, కొంచెం మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు అప్పుడు శిక్ష, దండించాలి. కాబట్టి సామెతలు కాదు, పౌలు భక్తుడు ఇదిగో ఎఫెసు సంఘముతో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఓ ఎఫెసు సంఘస్థులారా, మీ క్రమశిక్షణ రోజు రోజుకు, మీ ఆగడాలకు రోజు రోజు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కనుక పిల్లలారా, మీ తల్లిదండ్రులకు కోపము రేపవద్ద. కోపం వస్తేనే కదా వాళ్ళు కొడతారు, తిడతారు, గద్దిస్తారు. కోపం కలిగే విధంగా మీరు ప్రవర్తించద్దు. చదవండి ఎఫెసులు రాసిన 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను చీటికి మాటికి వాళ్ళని విసిగించే విధంగా తల్లిదండ్రులు కూడా చేయొద్దు. తండ్రులారా, పిల్లలు కోపము రేపవద్దని ఉన్నది. ఇంకా మొదటి వచనము 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, ఫస్ట్ టైం పిల్లలకు చెప్పాడు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే, ఈ ధర్మం ఇది. అయితే ఇది అవకాశం తీసుకొని నీ ఎట్లాగా నీ మూర్ఖత్వము, నీ యొక్క ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడిదక్కడ ఫ్రస్ట్రేషన్ పిల్లల మీద తీసే విధంగా వాళ్ళని కోపము రేపద్దు, వాళ్ళని ఇబ్బంది చేయొద్దు. వాళ్ళు ఏదన్నా మిస్టేక్ అయితే ప్రేమగా చెప్పు, నచ్చ చెప్పు, కొంచెము గారాబుగా చెప్పు. వినకపోతే గద్దించు. గద్దించడం కూడా కొంచెం మొండి పడుతుంది. అప్పుడు శిక్షించాలి. అవసరమైతే నువ్వు పస్తులు ఉంచుతావా, లేకపోతే గోడ కుర్చీకేస్తావా, లేకపోతే ఏం చేస్తావు? హోంవర్క్ రాపించే మీద కొంతమంది మంచి మంచి కార్యంలో శిక్షిస్తారు. ఇదిగో ఇది 100 times రాయి, లేకపోతే 10 times రాయి, 20 times రాయి అని శిక్ష. ఇదే నీకు శిక్ష. ఇది హోంవర్క్ చేయకపోతే, ఇది నువ్వు రాయకపోతే నీకు అన్నం లేదు, సున్నం లేదు. అది మంచిది, అది సబ్జెక్ట్ నాలెడ్జ్ చేస్తుంది. కొంతమంది పని ఈరోజంతా బొల్లన్నీ ఇంటి నింటే బొల్లన్నీ నువ్వే దోమాలి, లేకపోతే దోమకపోతే చూడు, నీకు శిక్ష. అంటే తల్లిదండ్రులు కష్టపడతారు పిల్లల కోసం, కానీ అతనికి రియలైజ్ అవ్వటానికి. అందుకోసమే ఇదే అడ్వాంటేజ్ తీసుకొని పిల్లల్లో వాళ్ళ కోపం రేపే విధంగా ఉంటుంది. క్రమశిక్షణగా
వాళ్ళకి ప్రేమగా చూపెట్టాలి, వాళ్ళకి దయ చూపెట్టాలి, వాళ్ళను వాత్సల్యం చేత వాళ్ళను పెంచాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ VBS కార్యక్రమం, ఈ CBC కార్యక్రమం వేదిక దేవుని జ్ఞానములో ఎదిగించుటకు ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం ఇంటికాడ కూడా జరగాలి. తల్లిదండ్రులతో పాటు బోధకులకు ఏకీభవిస్తే, టీచర్లకు, గురువులకు కూడా ఏకీభవిస్తే మంచి భవిష్యత్తుగా, మంచి పౌరుడిగా, ఆదర్శమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా నలుగురు చూసి నేర్చుకునే విధంగా తయారవుతాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసం పిల్లలు, ఏమన్నా పిల్లలు ఎదిగిన వాళ్ళు చేతికి అందించే విధంగా ఎవరి యొక్క ఆశీర్వాదం అనుకున్నారు, ఎవరి యొక్క ప్రోద్బలం అనుకున్నారు, భారం అనుకున్నారు చెప్పండి. అనుకుంటారా? నా జీన్స్ పాస్టర్, మా జీన్స్ మా రక్తంలో ఉంది, మా జీన్స్. మీ రక్తంలో ఉండేది జీన్స్ అనేది నువ్వు చెప్తే, మీరు చెప్తే నేను వినగలుగుతానేమో, కానీ దేవుడు విన్నాడు. ఎందుకంటే మంచి స్వభావం, తల్లిదండ్రుల స్వభావం పిల్లలకు రాదు. ఎందుకంటే పాప గుణము రక్తంలోనే ఉంది కదా, పాప స్వభావం రాదు. కాస్త కూస్త నాలో ఒక్కటైనా మంచితనం నా పిల్లలకు రావచ్చు కదా అంటే రాదు. అది కొన్ని రావచ్చు, అనేక విషయాలు రాకపోవచ్చు, కానీ దేవుని కృపలో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసము దేవుని యొక్క వాక్య జ్ఞానములో పెంచాలి. వయసుకు తగిన బుద్ధి, విధేయత కావాలంటే ఆత్మబలం, ఆత్మ శక్తి వయస్సును ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనకందరికీ మాదిరి, ఆదర్శం యేసు ప్రభువే. యేసయ్య అడుగుజాడల్లో నడిచిన వారు సామ్యూయేలు ఆదర్శమే, మోషే మనకు ఆదర్శమే, దానియేలు ఆదర్శమే, పౌలు మనకు ఆదర్శమే, ఎస్తేరు ఆదర్శమే, రూతు ఆదర్శమే, మనకు దావీదు కూడా ఆదర్శమే. వాళ్ళు పొరపాటు చేసినప్పుడు ఎలా దేవుడు కన్నెర చేసి శిక్షించాడో అది మానవేయాలి. దేవుని వాక్య అనుగుణంగా ఎదిగినప్పుడు వాళ్ళు ఎలా దీవించబడ్డారు, వదిలిపోవడం, అది మనం తీసుకొని ముందుకు సాగుదాం. ఈ వాక్యాల చేత దేవుడు మనల్ని, మన పిల్లలు, మన కుటుంబాలను గొప్ప క్షేమాభివృద్ధిగా నడిపించుడుగాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసు ప్రభు బాల్యములో జ్ఞానమందును వయస్సు దేవుడు దయ, మనుషు దయ ఎలా పొందుకొని వర్ధలింపబడ్డాడో మేము అలాగా వర్ధలింపబడే విధంగా నీ జ్ఞానములో, నీ బలములో ఎదుగుటకు సహాయం చేయమని, నీ దయను పొందుకొని వర్ధలింపబడే అనుగ్రహం కలుగుటకు ఈరోజు మాతో మాట్లాడేందుకు వందనాలు. అలాగా ప్రభు, ఆయన అడుగుజాల్లో భక్తులు, ఆయా తరములో భక్తులు ఎలాగా అనుసరించి ఇదిగో దేవుని జ్ఞానంలో, దేవుని దయలో ఎలాగా ఆత్మ బలము, శక్తి పొందుకొని ఏ విధంగా ఎదిగారు, అలాగా ఎదిగేటకు నీ వాక్యం ద్వారా, నీ సేవకుడితో, కూడి వచ్చిన వారితో, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారు, వీక్షిస్తున్న వారితో మాట్లాడమని నమ్ముచున్నాం. ప్రభు, నీ కృప నియంత్రణగాక. మేము సంతోషించాలి, ఆనందించాలి, నీ ప్రణాళికలు మీరు నిలబడాలి. ప్రభు, నీ కటాక్షం పొందుకోవాలయ్యా. ప్రభు, 10 మందికి ప్రభు దీవెనకరంగా, ఆదర్శకంగా, ప్రభు తండ్రి దయగా, మానవత్వంగా, విలువలు కలిగినటువంటి జీవితంలో నడిపించబడకు సహాయం చేయం. బాల్యం నుండి సాధ్యం తండ్రి, అలాంటి అనుగ్రహం కలగచేయము అయ్యా. బైబిల్లో ఉన్నటువంటి ప్రభు యేసయ్య గొప్పగా మాకు ఆదర్శము, ఆయన రక్షకుడు కనుక ఆయన బాల్యములో ప్రభు ఎలా నడిచాడో ఆ విధంగా ఆయన అడుగుజాలు నడిపించబడే విధంగా సహాయం చేయము ప్రభు. ఆయన అడుగుజాలు నడిచినటువంటి భక్తుల యొక్క ప్రభు నడవడి మాకు ఆదర్శమయ్యా. అట్టి అనుగ్రహము మా జీవితంలో కలుగుటకు సహాయం చేయం. అందుకోసం నీ సన్నిధిలో ఎక్కువ గడపటానికి ఆ జ్ఞానము ప్రసాదించబడుటకు సాధ్యమవుతుందని సెలవిచ్చి ఉన్నాం. అలానే నీ కృపలో ప్రభు ఎక్కువగా ప్రభు ఆ వాక్య అనుగుణంగా, ఆ వాక్య జ్ఞానము కలిగి జీవించాలని తపన కలిగిన ప్రార్థన ఉంటే ఆత్మ బలముతో ప్రభు వయస్సును గొప్పగా దినదినము అయా వర్ధలింపబడతామని నీ వాక్యం ద్వారా సెలవిచ్చున్నాం. అందుకోసమే ప్రభు స్తోత్రం. న్యాయం కోరేవారు ఇదిగో స్తోత్రం తండ్రి, యథార్థత కోరేవారు ప్రభు క్రమశిక్షణ కలిగినటువంటి ప్రభు స్తోత్రం తండ్రి, నీతిగా ప్రవర్తించేవారిని అయ్యా ఇష్టపడేవారు తండ్రి. అటు దేవుని దయను పొందుకుంటాం, ఇటు మనుషుల దయను కూడా పొందుకొని ఇంకను బదిలిపడే అనుగ్రహంలో నిలబడతామయ్యా.
ఈ కడవరి దినాల్లో అట్టి అనుగ్రహము కలగచేయమని అయ్యా. ఈ మూర్ఖత్వం చాలా తల్లిదండ్రుల్లో కూడా పిల్లల్లో జరుగుతుందయ్యా. ఆ మూర్ఖత్వం తల్లిదండ్రుల నుంచి వెళ్ళి ఆ పిల్లల నుండి విడుదల పొందుకొని నీ జ్ఞానములో ప్రభు, నీ బలములో మేము నింపబడే విధంగా సహాయం చేయుటకే ఈరోజు మాతో మాట్లాడమని నమ్మచ్చు. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మే ద గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.